నమస్తే. సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రైతుల దగ్గరికి ఆ మాటలు వచ్చినాయి. నేను హుజూరాబాద్లో ఉన్న హుజూరాబాద్ రైతులు కూడా మాట్లాడుకుంటున్నారు దాని మీద. కలెక్టర్ ఏమన్నాడంటే ఎవరైతే విత్తనాలు అమ్ముతున్న షాపు ఓనర్లు ఉన్నారో వాళ్ళందరినీ గుసపెట్టుకొని మీరు ఒకవేళ వరి విత్తనాలు కనుక అమ్మితే మీ షాపులు సీజ్ చేస్తా సుప్రీంకోర్టు చెప్పినా హైకోర్టు చెప్పినా నేను వినను, నేను కలెక్టర్ ఉన్నంతకాలం మీ షాపులు ఓపెన్ కావు అని ధమ్కీ ఇస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు. ఇక వెంకట్రామరెడ్డి మాట్లాడినంటే కేసీఆర్ మాట్లాడినట్టే లెక్క. అత్యంత సన్నిహితుడు. ఇదే వెంకట్రామరెడ్డి కేసీఆర్ కాళ్ళు మొక్కిండు మన అందరం చూసినాం. సో ఆ కలెక్టర్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే కేసీఆర్ కూడా ఇదే మాట చెప్పిండు, వరేసుకుంటే ఊరే అన్నాడు. వీళ్ళందరూ అదే మాట్లాడుకుంటున్నారు. దాదాపు ఒక 10-15 మంది రైతులు కింద కూర్చొని మాట్లాడుకుంటున్నారు హుజూరాబాద్లో. ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడదాం. ఒకవేళ వరి లేకపోతే వీళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయి? ఎందుకంటే పలు ప్రాజెక్టుల ద్వారానో రకరకాల కారణాల వల్ల వర్షాలు పడడం వల్ల చెరువులు నిండిపోయినాయి, జాళ్ళు వస్తున్నాయి పొలాల్లో. ఈ పరిస్థితిలో మేము వరి తప్ప వేరే పండించలేమని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఎట్లా సార్, వరేస్తే ఊరే అంటున్నాడు, విత్తనాలు అమ్మొద్దని కలెక్టర్లు ఆదేశాలు ఇస్తున్నారు, మరి ఏం చేయాలి మీరు? వరి లేకపోతే ఏది వండదు మా దగ్గర అంతే. వరి అయితేనే ఏమన్నా మొత్తం ఈ నీళ్లు చెర్లు నిండినాయి, నీళ్లు వరి తప్పించి వేరే ఏం వండదు. మినుము వండది, పెసరు వండది, ఏది వండది. ఎట్లా మరి అంటే ఆఖరి పరిస్థితి వాళ్ళది గాడికి వస్తుంది. మళ్ళా అందరు తలుచుకుంటే గాడికి వస్తుంది. అందరు తెలుసుకుంటే ప్రభుత్వాలు దిగిపోతాయి. రైతు లేనిది రాజ్యం లేదు. మరి ఎట్లా ఇప్పుడు ఏ లెక్కన చెప్తున్నట్టు మరి వరి పండించొద్దని కేంద్రం దొడ్డు చేద్దాం అంటుందని అంటారు. ఎఫ్సిఐ కొన అంటుందట. అది మరి వాళ్ళు మొన్నటిదాకా వాళ్ళు కొన్నదేనా మరి ఈ లెక్కన? మొన్నటిదాకా చివరి గింజ వరకు కొంటా అన్నాడు. ఎవ్వరు కొన్నది కానీ ఇప్పుడు రాష్ట్రం అయితే కొన్నది ఇప్పటి వరకు. ఇప్పుడు కూడా కొంటా అంటాడు. ఈ సీజన్ వచ్చే సంవత్సరం లేదంటారు. అది మీరు ఏం చేయాలి? మీ భూములలో నడతాడే చూస్తాం, చేస్తాం, చేయకపోతే ఆగుద్దా? అదే ఎవరు ఉన్న అంత దేశం అంతా అదే కదా. ఓకే. ఏం పెద్ద మనిషి, ఎన్ని ఎకరాలు ఉంది? ఉన్నది. ఎన్ని ఉంటుంది, ఎంత పోతుంది కానీ ఇప్పుడు రైతు బతుకు ఆగం అయిపోతుంది. ఎందుకు? పంట ఇక నీళ్లు వాన కొట్టినాక మళ్ళా 10 రోజుల దాకా నీళ్ళు పోవు. ఏ పంట వేసినా వేస్టే. ఇక భూమి రికామ్ పెట్టుకోవాలి, మీ ఇంటికి అండాలి. అదే మేము చేసే పని మాట్లాడి దిగితే. ఇప్పుడు ఇవరకు అక్కడ సిద్దిపేటలో మీటింగ్ అయింది. ఆ కలెక్టర్ చెప్పిండు, రైతులు కనుక మిల్లర్లు కనుక తెచ్చి ఒక దినుసుకుంటే వాళ్ళు బత్తాలు తీసుకుంటే లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పి అన్నాడు. ఎవరా టీవీలో చూసి మరి ఎట్లా మరి మీరు ఏం పండియాలి? మీ పొలాలలో వేరే ఏం పండాయి. ఇక ఈ కాలానికి ఒక్క వాన కొట్టిందంటే 15 రోజుల దాకా నీళ్ళే పోవు. మరి కేసీఆర్ అంటుండే ప్రత్యామ్నాయ పంటలు పండియాలి అంటే అంటాను, మినువులట, పెసాలట, బెబ్బెర్రట. ఇది పండవా? పండగ వానకు జాలు పడతాయి. పండగ మాకి రెట్లు లేవు, లేదు. నమస్తే తెలంగాణ కదా. ఇప్పుడు ఏం లేవు, కత్తిలేదు, లేదు. మీరు ఎన్ని ఎకరాలు ఉందన్న? మాకు 4 ఎకరాలు. చెప్పన్నా. 4 ఎకరాలు ఉంది. ఎట్లా ఏం పండిస్తున్నారు? 4 ఎకరాలు ఏం పండుతుంది? వరి తప్ప ఏం పండదు. బబ్బెర, మినుము, మక్క ఏది వేసినా వరి పొలాన్ని మడికి నీళ్ళు అయితే 4 రోజుల దాకా ఇనకాయి. అవి ఆ గింజలు మురిగిపోతాయి. ఇక ఏం పండాలనేది ఏం పండదు. వరి తప్ప మాకు వేరే వేసినా ఏది రాదు. అంతే. అంతకుముందు ఏం చేయాలి? ఆ భూమిని ఏం చేసి ఉండదు. వరి తప్ప మాకు ఏది కాదు, ఏం పండది. కాలిగిన పెట్టుకుంటాం. మరి వరి కొనమంటే ఏం చెప్తాం చెప్పు? ఒక్కొక్కటి 2 ఎకరాల పొలం చేసిరు. అలా నీళ్ళు ఎదుగుతాయా? వేరే పంట పండది. మరి వాళ్ళకు కూడా తెలుసు కదా, వాళ్ళ దగ్గర సైంటిస్టులు ఉంటారు, వాళ్ళందరూ చేసేదే కేసీఆర్, ఇట్లా రాజేందర్ దొంగలు వెళ్తారు. మీరన్నా? లేదు సార్, మాకు మాత్రం వరి తప్ప వేరే ఆ పంట వేరే పండే అవకాశం లేదు. మాకు మొన్నటి దాకా వర్షాలు కొట్టినాయి. ఈ కెనాల్ నీళ్ళు వచ్చుడు మాకు బాయిల దాకా ఇప్పుడు నీళ్లు మొత్తం బాయిల మీకు వెళ్ళిపోతున్నాయి. మాకు ఈ భూములు ఎండిపోయాయి. మేము ఏం పంట అవుతాం? మేము పెసాలు, మినుములు, పల్లికాయ అయితే పండే భూములు కావు మాకు. 24 hours మాకు నీళ్ళు వస్తున్నాయి. మేము వరి తప్ప మాకు ఏది లేదు. ఇక వరి వద్దంటావు చూడు, ఇక మేము భూములు పాడా పెట్టుకుని ఉండే అంతే మార్గం. అంతే. ఎట్టి చేసైనా మాకు వరి పండించుకుంటాడు, మాకు మార్గం ఇవ్వాలి, మాకు విత్తనాలు కూడా ఇవ్వాలి.
లేకపోతే మాత్రం మొన్నటిదాకా మీరు వ్యవసాయ అధికారులు వచ్చి మీటింగ్లు పెట్టి చెప్పలేదా మీకు? పెట్టిరట కదా మొత్తం రాష్ట్రం అంతటా? మాకు ఇక్కడ పెట్టలే. పెట్టలే. ఏం చేయాలి, ఏం పండి చేయాలని? మరి ఇంకా మాకు రాలే. మాకు మాత్రం మార్గం గది, మాకు వరి తప్ప మాకు మార్గం లేదు. మాకు ఏ దొడ్డు రకం వద్దన్నా కూడా మాకు సన్న రకం అన్న పెట్టించి మార్గం చేయాలి. కానీ మాకు నీళ్లు పుష్కలం నీళ్లు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిరు, నీళ్లు రప్పించుకున్నాం. మాకు వరి పెట్టదంటే ప్రతి ఒక్కరు ఒక గుంట లేకుండా కూడా వరి పెట్టుకున్నాం. ఇక వరి నీళ్ళు పుష్కలంగా చెప్పి వరి పెట్టుకోకుండా ఏం పడితే వండి ఎడ్ల కాంచాలు అమ్ముకున్నాం. గుంటలు కొట్టుకున్న ఎద్దు కూడా లేదు. మాకు వరి తప్ప మార్గం ఏది లేదు. మొన్న పంట నష్టపోయినప్పుడు ఏమన్నా పైసలు ఇస్తున్నారా? ఇప్పటి వరకు మాకు ఇవ్వలే. రూపాయి లేదు. ఏది రూపాయి లేదు. మాకు ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మాకు వరి మార్గమే, వేరే మార్గం లేదు. మాకు పొద్దురుడి తీరుడు వండమంటారు, పెసలు వండి అంటారు, పల్లికాయ వండి అంటారు, సజ్జలు వండి అంటారు. కానీ ఈ గవి వండితే ఒక్కసారి నీళ్లు పెడితే మాకు అలా నీళ్ళే ఊరుతాయి కానీ మాకు నీళ్ళు ఎదిగాయి. అది మాత్రం గ్యారెంటీ. మీకన్నా మాట్లాడరా మీరు? చెప్పాయి పెద్ద మనిషి, రైతు కాదా మీరు? భూమి లేదా? మొత్తం ఏం పెట్టాలి? రారాదు. కంది పెట్టాలా? కంది పెడితే పండుతుంది. అది మినిమం పెడితే పండుతా, ఏం పెడితే పండుతుంది? కౌలుకు తీసుకున్నారా? కౌలుకు తీసుకున్నా. 3 ఎకరాలు మొత్తం 100. ఆ 100 పొలాలు ఏం పెడితే ఏం పండియాలి? ఎన్ని ఎకరాలు కౌలు? 3 ఎకరాలు. ఇప్పుడు కౌలు రైతులని మేము అసలు పట్టించుకోమంటుండేగా మొన్న. పట్టించుకోడు మరి. కైకి వెళ్తున్నా పోన్నాడు, లేకపోతే కుదిరి సచ్చినట్టే. అంతకు మించి ఏం పండిస్తున్నావు? ఇప్పుడు వరి పెట్టిన సార్. మరి ఎట్లా మరి వచ్చేసారి మళ్ళీ వరి పెట్టాలి. ఇప్పుడు పెడితే పెట్టద్దు అంటుండే. పెట్టకపోతే ఏం చేయాలి? భూమిని వదిలిపెట్టాలి. ఇక వరేసుకుంటే ఉరే అంట. ఉరి పెట్టుకుంటే ఒక జీతం అయిపోతుంది. ఇంకేం మరి ఏం చేయాలి సార్? ఇప్పుడు 100 పొలాలు మిట్ట పొలం అయినా ఏదైనా వేరే పంట వేసుకుంటే నడుతుంది కదా. ఇప్పుడు వేరే పంట ఏది రాదు కదా. 100 పొలం ఎప్పటికీ వాటర్ వారకుండా పోవచ్చు. ఓకే. సో ఇది హుజూరాబాద్ రైతుల పరిస్థితి. వాళ్ళకున్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా వాళ్ళు వరి తప్ప వేరే సాగు చేయడానికి అవకాశం లేదు. కేసీఆర్ గారు మీరు అంటున్నట్టు వరేస్తే ఉరే అని మీరు ఏదైతే అన్నారో అదే ఉరి మాకు దిక్కైతట్టుందని అంటున్నారు. ఇక కలెక్టర్ వెంకటరామిరెడ్డి ఇస్తున్న ధమ్కీలు, వార్నింగ్లు అయితే మామూలుగా లేవు. మరి ఏం చేస్తారో, ఈ రైతులను ఎట్లా ఆదుకుంటారో ప్రభుత్వం ఆలోచించాలి. కెమెరామెన్ మొయినుద్దీన్తో రఘు, తొలి వెలుగు. తొలి వెలుగు వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి. తొలి వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.